కోటి బ్రహ్మాండమైనటువంటి ఆ శక్తికి వేసి ఆ లక్ష్మణుని మూర్చగా నప్పుడే భీషణం వేడుకొండోడుకొని వచ్చి పట్టాభిషేకంబు సంభ్రమమయ్యున్న నీకన్నా నాకెవ్వరు గురువిలేయచ్చు మన్నిచ్చిన శ్రీరామ భక్తి భక్తులు కలుగవే భక్త మందార ఆ తారక బ్రహ్మ మంత్రము పఠించుచు స్థిరములను వల్ల దేహంబు శ్రీరామ శ్రీరామ శ్రీరామయంచు పునం ప్రథమై ఎప్పుడు తప్పకందాదు నీ దీర్ఘ దేహం త్రైలోక సంచారిమై నమస్తే నమః. జై శ్రీరామ్ జై శ్రీరామ్. నిరాకార నిరంజన నీకు హారతి బహుబలవంత రుద్ర స్వరూప బాధలు బాపగ వేగమే రావయ్యా. దుర్గుణముల దర్శనమును ధూపముగా చేసినాము జ్ఞానమనే ధనమునే దక్షిణగా ఇచ్చినాము మాయ అనే తెరను తీసి మల్లె మాల వేసినాము అహంకార గుణము తీసి అక్షింతలు వేసినాము శ్రీ వెంకట వరద హృదయ నీకు హారతి నీకు హారతి అంజన్న స్వామి నీకు మంగళ హారతి నిరాకార నిరంజన నీకు హారతి. జై శ్రీరామ్. అన్నదాము. జై శ్రీరామ్. స్పెషల్గా తీస్తున్నారు.
మహమి బ్రహ్మైనో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం సర్వసిద్ధః స్వామీయం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. జై శ్రీరామ్. హలో పోతా శేఖర్ ఇప్పుడు కాదు, సాయంత్రం పోతా. ఎందుకంటే ఇక నేను గుట్టరాయేశ్వర్ నీగో నాకు సాయంత్రం ఎట్లా ఇంటికంటే పని ఉంది. నేను సాయంత్రం ఫోన్ చేసి నేను వీడియో కాల్ మాట్లాడతాను. నువ్వు ఎన్ని గంటలకు ఎక్కువ అన్ని గంటలకు పోతా. ఇప్పుడంటే 7:30కు నేను పోతా. ఆ కొండలకు ఆంజనేయ స్వామి కరుణా కటాక్షాలు పొందాలనేటువంటి ఒక భావనతో రేపు రాబోయేటువంటి చిన్న జయంతి ఉత్సవాల సందర్భంగా దీక్ష చేపట్టేటువంటి ఆంజనేయ స్వామి భక్తులు అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను ఎప్పుడూ మనం
ఆ శ్రీరామచంద్ర ప్రభువు కళ్యాణం జరుపుకోవడం జరిగింది. ఈరోజు పట్టాభిషేకం. ఆంజనేయ స్వామిని కొలవడం అంటే స్వయంలో శ్రీరామచంద్ర ప్రభువుని కొలిసినట్టు మరి అటువంటి అంటే భక్తులకు ప్రతీక ఆంజనేయ స్వామి. అటువంటి ఆంజనేయ స్వామిని నమ్ముకున్న వారికి ఎవరైనా కానీ అందరికీ ఒక విధమైనటువంటి ఒక ఆత్మవిశ్వాసం లభించే విధంగా మన జీవితం చేపట్టేటువంటి ఒక ఏ కార్యక్రమమైనా కానీ సఫలీకృతం అవుతుందనేటువంటి విశ్వాసం. అందుకే అందరం కూడా ఏదైతుందో హిందూ బంధువులు అందరూ కూడా ఆంజనేయ స్వామిని మరి మన ఆరాధ్య దైవంగా భావించడం జరుగుతుంది. అటువంటి ఆంజనేయ స్వామి కరుణా కటాక్షాలు పొందడానికి దీక్ష చేపట్టేటువంటి ఒక భక్తులందరినీ మరొక్కసారి మీ దీవెనలు పొందాలంటే ఒక భావనతో మరి సంకల్పం మీతో సహకారం భోజనం చేయాలంటే ఒక భావనతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ఏర్పాటులో ప్రధానంగా మిత్రుడు రమేష్ రావు గారి నేతృత్వంలో నాకు ఆనాటి తోడు నిలుస్తున్నారు. వారి యొక్క సలహా సూచన స్వరంతోనే ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. నేను వారికి మరి ఇందులో పాల్గొని ఈ కార్యక్రమం సఫలీకృతం కావడానికి తోడు నిలుస్తున్నటువంటి మిత్రులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ మరొకసారి ఆంజనేయ స్వామి మిత్రులకు అందరికీ కూడా ఆ స్వామి కటాక్షాలు కరుణా కటాక్షాలు మరి సమాజానికి అందరికీ లభించే విధంగా ఆత్మవిశ్వాసం పెంపొందించే విధంగా ఉండాలని కోరుకుంటూ జై హనుమాన్.